బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆమేన్. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఏమడిగాడు? బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆమేన్. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. నీ వెతకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా. అందరి చేతుల పైకి చెప్పలు కొడదమ్మా. టేక్ యువర్ టైం. నువ్వు దేవుడు. రెడీ? ఆహా, హౌ బ్యూటిఫుల్. ఇంకా గట్టిగా పడాలి. ఆహా, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నివెదకి రాలేరని నా కోసం వచ్చాడయ్యా. How beautiful it is. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నివెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. ఎవరండి మీరు? అక్కడ చెప్పండి. ఇంకా బిగ్గరగా. ఇంకొకసారి ఇంకా బిగ్గరగా నా చేసే అందరూ. How beautiful. ఇప్పుడు అందరూ కలిసి నా చేసేయా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను
మనుషులను చేశాడయ్యా, లోకానికి ఇచ్చాడయ్యా. నా కోసం వచ్చాడయ్యా, మనుషులను చేశాడయ్యా, లోకానికి ఇచ్చాడయ్యా. నా కోసం వచ్చాడయ్యా. ఎంత బాధపడుతున్నారండి మీరు. కంట్రోల్ ది రివర్బ్స్ ప్లీజ్ క్విక్. ఎంత బాధపడుతున్నారు మీరు. ఆహా, మేము జస్ట్ ఎత్తిస్తామే, అదే నాకు ఆశ. ఇప్పుడు ఎత్తిస్తే చాలు, మీరు పాడుతున్నారు చూడాలి. ఎంత ఘనంగా దేవుని ఆరాధిస్తున్నారు. పా, రాజమండ్రినా ఇది? రాజమండ్రి ప్రజలు కూడా ఇట్లా ఆరాధిస్తారా? దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? దేవుని సన్నిధిలో స్వతంత్రత ఉంది. ఇదిగో ఇట్లా ఆరాధించేటప్పుడు అందరికి నచ్చదు. చూసి నచ్చని వాళ్ళ గురించి నేను నెగిటివ్గా మాట్లాడను, నచ్చనోడిని ఇంకా ఎక్కువ చేయని మాట్లాడను. నేనేమంటానంటే ప్రతి ఒక్కరు తండ్రి దగ్గరికి బిడ్డలాగా చేరాం, అవునా కాదా? మీరందరూ ఎవరి దగ్గర చేరారు? దేవుని దగ్గర చేరారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నువ్వు దేవుణ్ణి ఎంతవరకు ఆరాధించాలో లిమిట్ చేసే హక్కు నాకు లేదు. నీ పక్కన ఉన్నోడు లిమిట్ చేస్తానికి లేదు. ఇంట్లో ఏ ఇద్దరు బిడ్డలు ఒకటి కాదు. ఒక బిడ్డ ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉంటాడు, ఒక బిడ్డ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడు. సైకాలజిస్ట్ అంటారు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటాడు. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఎక్కువ ఈజీ గోయింగ్. ఇప్పుడు ఇంట్రోవర్ట్ అంటే కొత్త మనుషులు అంటే సైలెంట్ ఉంటారు, కొత్త మనుషులు అంటే ఏం మాట్లాడరు. కానీ ఎవరైనా పరిచయం అయ్యారు అనుకో, వార్త పెడతారు చూడు ముచ్చట్లో, అవి వేరుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కొత్త ఇంకొక రకం ఈ జనరేషన్ స్టార్ట్ అయ్యారంట. ఎవరంట? మీ అందరూ బాగా తెలుసు. అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉంటారంట. అదే అంటారు బైబిల్లో, వేషధారణ. ఎట్లది? డబ్బులు ఇస్తారా? ఏమైనా చేస్తావు. నీకు హైలైట్ వచ్చిందా? ఏమైనా చేస్తావు. నీకు మూడు ఉంది, నచ్చిందా? మనిషి మారిపోతావు. నీకు నచ్చినోలా ఒకలాగా ఉంటావు. ఒక క్యారెక్టర్ ఉంటుందంట, ఇంటగ్రిటీ ఉండదంట. నేను అలాంటి తరం చూసినప్పుడు చాలా బాధ అవుతుంది. ఈరోజు ఎంతోమంది లోకంలోకి వెళ్ళి ఆనందాన్ని పొందుకుంటున్నారు, లోకంలో వెళ్ళి ఎంతోమంది ఆనందిస్తున్నారు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు చచ్చిన స్థితిలో ఉంటున్నారు. యు సీ, దే డోంట్ నో వాట్ ఈస్ ట్రూ వర్షిప్. నేను ఎప్పుడూ ఒకటే చూస్తానండి, నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అంటే నేను ఒకే రూల్ పెడతా. నీ తండ్రి ముందు నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. నీ తండ్రి ముందు నువ్వుగా ఉండు. నీ తండ్రి ముందు నువ్వుగా ఆరాధించుకో. రోషం కలిగిన తండ్రులు ఉంటే ఇక్కడ చెప్తారు,
ఒక బిడ్డ తండ్రి సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే తండ్రి ఎప్పుడు విసుక్కోడు, అవునా కాదా? ఇక్కడ ఉన్న తల్లులు తండ్రులు చెప్పండి, మీరు ఎంత అలసిపోయి వచ్చినా కూడా మీ బిడ్డ గంతులు వేసుకుంటే మీ ముందు ఎగురుతా అంటే నేను తలసిపోయి అంటావా? ఇంకా మురిసిపోతావు. నీ టెన్షన్ అంతా ఆ బిడ్డను చూస్తే ఎగిరిపోతుంది. నాకు అనిపిస్తుంది, నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నప్పుడు వారు ఇంతగా ఆనందిస్తూ ఉంటే, పరమ తండ్రి నువ్వు ఎంత ఆనందిస్తావయ్యా మమ్మల్ని చూసి? నువ్వు మమ్మల్ని చూసి నీ బిడ్డలు నీ సన్నిధిలో పరవశిస్తూ ఉంటే ఎలాగుంటావయ్యా? దేవుడు కోరేది భయభక్తులతో ఆయన ముందు రావాలండి. కానీ భయభక్తం అంటే వేషధారణ కాదు. దేవుడు అంటే భీతి కాదు. దేవుడు అంటే గౌరవం. దట్ వర్డ్ ఈజ్ ఆనర్, రెవరెన్స్. గౌరవంతో నువ్వేమన్నా చెయ్యి. బిడ్డ తండ్రిని ప్రేమించి తండ్రి సన్నిధిలో ఎంత పరవశించినా తండ్రికి బాధలే. తండ్రికి విరోధమైన కార్యాలు చేస్తూ తండ్రిని ఎగతాళి చేస్తాడు చూడు. నా ఇష్టం, నేను తాగుతా, నేను బ్రతుకుతా, నేను వంట అంటే సొర్రమంటది. నేను అంటా, నిజంగా దేవుని ప్రేమను అనుభవించేవానికి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అది వేరండి, స్వతంత్రత వేరండి. నేను ఒకటే నమ్ముతాను, ఏంటంటే పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నడిపించబడేటప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తులు ఉన్నప్పుడు ఆనందం, దెర్ ఇస్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది. నువ్వు ఆత్మ ఫలంలో ఫలిస్తున్నావు అనే దానికి ఒక భాగము ఆనందం నువ్వు కలిగి ఉంటావు. ఆనందం నీలో ఉన్నప్పుడు ఎవడో లోపల ఆనందం పెట్టుకుని బయట మొహం ఉండడు. ఆనందం ఉన్నవారు ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ఆనందం కలిగిన వారు దేవుని సన్నిధిలో స్వేచ్ఛతో ఉంటారు. ఇదిగో ఇంతసేపు మీరు కేకలు వేస్తూ, గంతులు వేస్తూ, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ వచ్చారు. By the way, I just want to go one more time, just one stanza, ఓకేనా? కానీ మీరు ఈ సమయంలో పక్కన ఉన్న వాళ్ళని చూసి ఒక్క మాట చెప్పండి, నేను దేవుని సన్నిధిలో కొంచెం స్వతంత్రంగా ఆనందంగా ఉంటే మీకు ఏమైనా బాధ ఉందా అని అడిగండి. ఒక మాట అడిగండి, ఉందా? ఉంటే కొంచెంసేపు కళ్ళు మూసుకొని, నేను దేవుడు కొంచెంసేపు నేను దేవుని సన్నిధిలో ఫ్రీగా ఉండాలని ఆశపడుతున్నాను చెప్పు. You see, when you enjoy here, you know God is amongst us. As the way He accepts, do anything. As the way He accepts. ఆయన అంగీకరించిన లెవెల్కి నువ్వేమని చూసుకో, ఎట్లా ఆనందించు. పక్కన ఉన్న చూసి లిమిట్ అవ్వద్దు. దావీదు దేవుని ముందు నాట్యం వేస్తా ఉంటే తన సొంత భార్యకే, ఛీ రాజువే కదా నువ్వు, ఒకళ్ళు అడిగారు, అన్న మీరు ఎందుకని నా ఏరు మమ్మల్ని అందరూ నేర్చుకోమంటారు? కొన్ని పాములకి కళ్ళు వస్తాం కొరకే నేను వేయట్లేదు, అంతే పాయింట్. నా ప్రైవేట్ టైంలో నేను వేరేలాగా ఉంటాను. కానీ నేను ఈ లైవ్లు గీలులు మీ చేతిలో ఫోన్లు లేవంటే నేను ఆరాధించేది వేరేలాగా ఉంటుంది. కానీ నేను ఎంతైనా రెస్ట్రిక్టెడ్గా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటాను. కారణం ఏంటంటే, మీలాంటి కొంతమంది ఇబ్బంది పడేవారు ఉంటారు. వారు నిమిత్తమై తప్ప ఎవరికి ఇబ్బందిగా ఉండకూడదన్న దాని నిమిత్తమై తప్ప ఇంక వేరేదేం లేదు. బట్ దెన్ ఎక్కడ ఒక్క చివరిసారి అనుభవపూర్వకంగా రాబర్ట్ స్టార్ట్ ఆరాధిద్దామా? రెడీ? రెడీ? కమ్ ఆన్, బ్యూటిఫుల్. రక్షణను అందించి అందరు కలిసి రక్షణను మీరు పాడండి. Guys, wait. Well done. ఓకే, మరొకసారి మీరందరూ నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్, నన్ను వినండి. ఓకే, మీరు పాడబోతున్నారు ఫ్రమ్ ద స్టాంజా. ఓకే, ఐ వాంట్ లెట్ ద వరల్డ్ నో హౌ యూ సింగ్. ఓకే, రెడీ? 1 2 1 2 3 4. రక్షణను
మరొకసారి. కన్నీటిని తుడిచాడయ్యా. ఆమేన్. అవును ప్రభువా, మా కొరకు వచ్చిన దేవా నీకు వందనాలు. ఇప్పుడు అందరూ కలిసి నా యేసయ్యా, స్వరమెత్తి మరొకసారి. నా యేసయ్యా, బంగారం అడగాలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. అందరూ బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. వెనక్కి రాడే, నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. వెనక్కి రాడే, నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రాణం, నా ప్రాణం యేసయ్యా, 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 నా ప్రాణం యేసయ్యా. పాడు. యేసయ్యా. నా యేసయ్యా. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఎక్కడ మన రెండు చేతుల పైకెత్తి అలాగే దేవుని స్తుతిద్దామా? నా యేసయ్య నువ్వు గొప్పవాడు అయ్యా. నా యేసయ్య నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నా దేవా నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. నా జీవితంలో నువ్వు చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పది ప్రభా, ఎంతో ఘనమైంది ప్రభా, ఎంతో ఘనమైనది. నీతో నేను బ్రతుకుతాను. ఎంత గొప్ప ధన్యత ప్రభా, ఎంత గొప్ప దీవెన ప్రభా, ఎంత గొప్ప జయము ప్రభా, ఎంత సమాధానము, ఎంత స్వతంత్రత, ఎంత మేలు, ఎంత మనోహరము ప్రభా. ఎస్ 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 లార్డ్, యు ఆర్ వర్తీ టు బి ప్రైజ్డ్.